పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ధర్మారం మండలంలో ఉన్నటువంటి నందిమేడారం సహకార సంఘం ఎదుట రైతులు యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతులంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా గత 3 రోజుల నుండి కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా కూడా సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ కూడా అధికారులపైన కూడా ప్రభుత్వం పైన కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒకే లారీ రావడంతో కేవలం 340 బస్తాలు మాత్రమే రావడంతో కూడా రైతులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కో రైతుకి ఒక్కో బస్తా మాత్రమే యూరియా ఇస్తే ఇలా సరిపోతుంది. అలాగే ఎకరం ఉన్న వాళ్ళకి ఒక బస్తా ఇస్తున్నారు. అలాగే 2 ఎకరాలు అంతకంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 2 బస్తాలు ఇచ్చినట్లయితే రైతుకి ఏ విధంగా యూరియా సరిపోతుందంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, ఎరువులు కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ప్రభుత్వాన్ని అయితే నిందించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి పట్టణంలో ఉన్నటువంటి గోదావరి నది తీరాన్ని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించడం జరిగింది. అనంతరం నీట మునిగినటువంటి పంట పొలాలను కూడా ఆయన పూర్తిస్థాయిలో కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం కేసీఆర్కి వస్తున్నటువంటి పేరును బదనాం చేయడానికే కాళేశ్వరం పైన కుట్రలు చేస్తుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా పంట పొలాలు నీట మునిగిన నేపథ్యంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే మంత్రి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా మునిగా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేత, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారంటూ కూడా సూటిగా ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన అధికారులు కూడా ఎక్కడ కూడా కనీసం జాడ కూడా కనిపించలేదంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. ఈ యొక్క మునిగినటువంటి పంట పొలాలు కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులే పొలాలు కూడా ఇందులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కళ్ళు తెరిచి నిజాలు గ్రహించాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది. ముఖ్యంగా కొన్నేళ్ల నుండి కూడా ఒకే కుటుంబానికి పరిమితమైనటువంటి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా మంత్రులు ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాస్తవాలను గ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నది వంతెన పైన ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అయితే గోదావరి నుండి మంచిర్యాల వైపుగా బ్రిడ్జ్ పైన వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక లారీ గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో కారు అదుపు తప్పి కూడా వంతెనకు ఉన్నటువంటి సైడ్ వాల్ను ఢీ కొట్టి సైడ్ వాల్ కూడా కూలిపోయి కూడా సగం కారు బ్రిడ్జ్ పైన సగం కారు గాల్లో కూడా వేలాడుతూ ఒక వింత సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ అప్రమత్తతోటి అక్కడ ఆ కార్ల నుండి దిగి అయితే ప్రాణాలు అయితే రక్షించుకోవడం జరిగింది. అయితే కొంచెం కారు అటు కదిలినా ఇటు కదిలినా కూడా నదిలో పడేటువంటి పరిస్థితి నెలకొవడంలో ఈ యొక్క వింత సంఘటన కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తామనేటువంటి ఘటన చోటు చేసుకోవడం అక్కడికి తండోపోతండాలి ఆ బ్రిడ్జి పైన ఆ మార్గంలో వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా విచిత్రంగా అయితే కారును అయితే చూడడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే జైపూర్ పోలీసులు అయితే కారును అయితే అక్కడ నుండి క్రేన్ సాయంతో బయటికి తీసుకురావడం జరిగింది. అనంతరం కేసును నమోదు చేసి ఆ గుర్తు తెలియని వాహనం పైన నిఘా పెట్టు కేసు అయితే దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గజ్జి కృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా గణేష్ మండపాల నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా పోలీసులు సూచించినటువంటి సూచనలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ జరుపుకోవాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు కూడా నాణ్యమైనవి ఉపయోగించాలి, ఎలాంటి జాయింట్లు లేకుండా విద్యుత్ షాక్లకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. డీజేలకు ఎలాంటి అనుమతి లేవు కాబట్టి ఎవరు కూడా డీజేలు పెట్టద్దు అంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. పోలీసులు సూచించినటువంటి సూచనలు పాటించినటువంటి వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. నల్గొండ జిల్లా వార్తలకు సాగుతాం. నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రభుత్వం పైన తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి సమస్య పట్ల కూడా ప్రభుత్వాన్ని వెంటాడతామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా తేల్చెప్పారు. రాష్ట్రంలో రైతులు ఆగమ్య గోచరంగా ఉన్నారు. వ్యవసాయం సంక్షోభంలో మారిపోయింది. యువతంతా కూడా నైరాశ్యంలో మునిగిపోయారు. ప్రతి ఒక్క వర్గం కూడా అణగారిపోయినటువంటి వర్గాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెలకొందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని సమస్యలపైన పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని వెంటాడుతాం,
ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామంటూ కూడా జగదీష్ రెడ్డి మరోసారి కూడా తేల్చెప్పారు. దీంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా ఆయన సూచించడం జరిగింది. రాష్ట్రంలో వరదలు వచ్చి వర్షాలు వచ్చి ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటర్ లిస్ట్ని అక్కడ పెట్టి అరకొరగా అసమగ్రంగా అవన్నీ కూడా రూపొందించారు. ఎక్కడ కూడా ఓటర్ లిస్టు సమగ్రంగా పరిపూర్ణంగా లేదంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ తగినంత సమయం ఇవ్వాలి, వివరణ ఇచ్చేలాగా, సమగ్రంగా వాటిని చర్చించేలాగా, సమగ్రంగా రూపొందించేలాగా ఎన్నికల కమిషన్ కూడా సమయాన్ని ఇవ్వాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. గ్రామాల్లో చాలా ఓట్లు గల్లంతయ్యేలాగా, పట్టణాల్లో వార్డుల్లో కూడా చాలా ఓట్లు గల్లంతయ్యేలాగా అసమగ్రంగా ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా తయారు చేశారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ప్రధానంగా అధికార పార్టీ కొమ్ముగాసలేగా అధికార పార్టీ నాయకుల కన్నుసన్నల్లోనే ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా రూపొందించారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ ఇవన్నీ అర్థం చేసుకుని కొంత వివరణ ఇచ్చేలాగా, కొంత సమయం ఇచ్చేలాగా, సమగ్రంగా రూపొందించేలాగా సమయం ఇవ్వాలంటూ కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. లేనట్టయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ఉద్యమాన్ని చేపడతాం, ఓటర్ లిస్టులో అందరి పేర్లు వచ్చేలాగా, ఓటర్ లిస్టు పారదర్శకంగా ఉండేలాగా పోరాటం చేస్తామంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా తేల్చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా తేరుకోలేదు. జిల్లా అంతా కూడా అతలాకుతలం అవుతా ఉంది. దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. భువనగిరి జిల్లా కేంద్రంలో ఆలేరు, రాజపేట, బొమ్మరావరం మండల కేంద్రంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ కూడా వాగులు, వంకలు పొంగిపొరుతూ ఉన్నాయి. చాలా చోట్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానంగా పోచంపల్లి, బీబీనగర్, ఒలిగొండ మండలాల్లో మూసి మహోద్ధతంగా ప్రవహిస్తుండటంతో జూలూరు, భీమలింగం, కత్వ, సంఘం వద్ద రాకపోకలు ఇప్పటివరకు నిలిచిపోయాయి. దాదాపు 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అక్కడ సమీప గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. దీంతో రాచకొండ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మూసీ నదిలో ఎవరు కొట్టుకుపోకుండా అక్కడ సహాయక చర్య కూడా చేపట్టడం జరిగింది. దీంతో పాటు వందల ఎకరాలు నీట మునిగిపోయాయి. పంట పొలాలను కూడా చెరువులను తలపిస్తున్నటువంటి దుస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొంది. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో యూరియా కొరత రోజు కూడా తీవ్రమవుతూ ఉంది. ఒక బస్తా యూరియా కోసం 5-6 గంటలు పడిగాపులు కాస్తా ఉన్న రైతన్నలుగా ఈరోజు కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, అదేవిధంగా నేరేడ్చర్ల, గరడపల్లి, తుంగతుర్తి మండల కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ యూరియా కోసం రైతులు రహదారులపైన ధర్నా చేస్తూ ఉన్నారు, రహదారిపైన రోడ్డు ఎక్కారు. ఎందుకు యూరియా సరఫరా కావట్లేదంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో యూరియా సక్రమంగా అమలు చేశారు, యూరియాను సక్రమంగా అందించారు, ఇప్పుడు ఎందుకు అందించట్లేదంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి యూరియా అంతా కూడా ఎండిపోతూ ఉంది. ప్రైవేట్లో బ్లాక్ చేస్తున్నారా అంటూ కూడా ప్రభుత్వ అధికారులను అక్కడ నిలదీసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, నల్గొండ జిల్లాలో కోమరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా యూరియా గురించి పట్టించుకోవట్లేదు, రైతుల గురించి పట్టించుకోవట్లేదు. ఒకవైపు భారీ వర్షాలు, ఒకవైపు అకాల వర్షాలు అంతా కూడా తమను నష్టపరుస్తూ ఉన్నాయి. మరొకవైపు యూరియా కొరతతో తమ దిగుబడిపైన తీవ్రంగా ప్రభావం పడుతుందంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతులు వాపోతా ఉన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులకు కొనసాగుతూ ఉన్నాయి. ఏ పిఎస్సిఎస్ చూసినా, ఏ కేంద్రం చూసినా, ఏ సహకార సంఘం చూసినా, ఏ ఆగ్రో సెంటర్ చూసినా కానీ రైతులు క్యూలో నిలబడి పడుగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద పెద్ద మొత్తంలో రైతులు అక్కడ నిలబడి యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమందికి ఇచ్చిన తర్వాత స్టాక్ అయిపోయిందని చెప్పేసి సిబ్బంది వచ్చి చెప్పేసరికి అక్కడ రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 4-5 రోజుల నుంచి రోజు ప్రతినిత్యం కూడా తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్నామని చెప్పేసి ఇంటికాడ పశువులను అన్నిటిని విడిచిపెట్టేసి మేము ఇక్కడికి వస్తే లాస్ట్కు చివరకు ప్రతినిత్యం కూడా ఇదే చెప్తా ఉన్నారని చెప్పేసి టోకెన్లు ఇచ్చిన వారికి కొంతమందికి ఇస్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి రమ్మంటా ఉన్నారు. రోజు ఇదే పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు పోలీసులు అక్కడ రంగప్రవేశం చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక ప్రైవేట్ షాప్లో కొనండి అని అనధికారికంగా ఉన్నా మరి అధికారికంగా చెప్పేసరికి రైతులంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రైతులంతా కూడా అంటే అక్కడికి నిజాలు చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చేసింది. అక్కడ అధిక రేటుకు అమ్ముతున్నప్పటికీ వాళ్ళు చెప్తే వాళ్ళని మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తారు, కావాల్సిన యూరియా ఇవ్వరని చెప్పేసి వాళ్ళు అసలు విషయం అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్పడం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నాగర్ కర్నూలుతో పాటు తాడూరు, తెల్కపల్లి, బిజినపల్లి ఏ సెంటర్ చూసినా కానీ ప్రతి సెంటర్లో కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు ప్రభుత్వం అయితే, ప్రభుత్వ పెద్దలైతే, ప్రజాప్రతినిధులైతే ఒకవైపు అంటే పిఎస్సిఎస్లో ఉన్నటువంటి చైర్మన్లను పార్టీ మార్పించడం పైన పెట్టినటువంటి దృష్టి రైతులకు యూరియా ఇవ్వాలన్న సోయి మర్చిందని చెప్పేసి కూడా పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే నాగర్ కర్నూలులో కనిపిస్తూ ఉంది.
మరొక వార్త చూసినట్టయితే గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు సకాలంలో చెల్లించట్లేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి అనుబంధంతో వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు సిఐటియు నాయకుల అనుబంధకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనంతో పాటు పెండింగ్ వేతనాలు కూడా చెల్లిస్తామని చెప్పేసి, ఇన్సూరెన్స్లు కల్పిస్తామని చెప్పేసి ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పి హామీలు ఇచ్చారని చెప్పేసి అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంపై వాళ్ళు సిఐటి నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇచ్చి పాత బకాయిలను చెల్లించి కనీస వేతనం చెల్లించాలని చెప్పేసి వాళ్లకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది తరఫున సిఐటి నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. వాడవాడన ఊరూర పట్టణాల్లో కూడా వివిధ రూపాల్లో కొలువైనటువంటి గణేష్ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక దర్శనాలు చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. వివిధ రూపాల్లో కొలువైనటువంటి వినాయకులకు ప్రత్యేక పూజలు చేసి ఆ కాలనీ వాసులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం అక్కడ అన్న ప్రసాదాలతో పాటు తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కొక్క గణపతి మండపం వద్ద ఒక్కొక్క ప్రత్యేకత ఉండే విధంగా కూడా అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని వినాయక ప్రతిమలు వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీప అలంకరణతో చాలా వినాయకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా కొంత మట్టి గణపతులకు కూడా ఈసారి ప్రాధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి పారవశ్యంతో, భక్తి శ్రద్ధలతో కూడా పూర్తి స్థాయిలో నవరాత్రులు జరుపుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే నిర్వాహకులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న అర్ధరాత్రి అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి పరిస్థితి విషమించిన గర్భిణిని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాల్సిన ప్రభుత్వ డాక్టర్లు అంబులెన్స్లో డీజిల్ లేకపోవడంతో రిఫర్ చేయలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సమాచారం అందించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి అర్ధరాత్రి డిమాండ్ హెచ్ఓతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్కు కాల్ చేసినా వారు స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని డ్యూటీ డాక్టర్లను నిలదీశారు. తన సొంత డబ్బులతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి అంబులెన్స్లో డీజిల్ పోయించి మెరుగైన వైద్యం కోసం బాధితురాలని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ ఆదివాసీ మహిళ చావు బతుకుల మధ్య ఉంటే జిల్లా వైద్యాధికారితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తను కాల్ చేసినా కూడా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కొట్నాక భీమరావు 23వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్కులో 23వ వర్ధంతి సందర్భంగా కొట్నాక భీమరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్మికులు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని యాపల్ ఏరియాలో గల అబ్రహం నగర్లో శ్రీ సిద్ధి వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల వినాయక విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది. ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. పలు చోట్ల చెరువులకు గండిపడడం, వాగులకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా, వరద నీళ్ళన్నీ కూడా పంట పొలాల్లోకి రావడం అనేది జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తొగుట మండలంలో పలు చోట్ల వాగులు తెగిపోయి, అట్లాగే కట్టుకాలువలు తెగిపోయి
పంట పొలాల్లోకి నీరు చేరిన నేపథ్యంలో వరి పంటలు, పత్తి పంటలు, అట్లాగే మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వరద నీరు చేరి పంట పొలాలు దెబ్బతిన్న నేపథ్యంలో తమను ఆదుకోవాలని చెప్పి రైతులంతా కోరుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా రైతులు యూరియా కోసం ఆందోళనలు చేసినటువంటి ఘటనలు కనిపించాయి. ముఖ్యంగా దుబ్బాకలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బారులు తీరి కనిపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున క్యూ లైన్ కనిపించింది. అక్కడ కొద్దిసేపు చెప్పులు పెట్టారు, పాస్బుక్లు కూడా పెట్టి క్యూ లైన్లలో నిలిచినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి ఈరోజు కూడా యూరియా కోసం అక్కడ రైతులంతా కూడా కష్టపడ్డారు. ఇక గజ్వేల్లోనైతే తీవ్ర స్థాయిలో ఆందోళన కూడా చేశారు. ముఖ్యంగా రోడ్డు మీద బైఠాయించి రైతులంతా కూడా రాస్తారోకో నిర్వహించారు. ఈరోజు యూరియా వస్తుందని తెలిసి పెద్ద ఎత్తున రైతులు గజ్వేల్ పట్టణానికి రావడం జరిగింది. అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళనకు దిగారు, రాస్తారోకో చేశారు, ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వ్యవసాయ అధికారి వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ అధికారి కాళ్ళు మొక్కిన కొంతమంది రైతులు ఆయన కాళ్ళు మొక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులైతే వ్యవసాయ అధికారిని అడ్డగించి ఆయన మీద దాడికి కూడా ఉపక్రమించే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకొని వ్యవసాయ అధికారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొత్తానికి రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది. యూరియా కష్టాలంతా కూడా ఒకవైపు రైతుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ, హరిప్రియా నగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లోని పలు ఇళ్లలో ఈరోజు ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వరద తెచ్చినటువంటి బురదతో ఇళ్ళని కూడా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఇళ్లలోని సామాగ్రి పూర్తిగా తడిసిపోవడము, ఇళ్లలోని వస్తువులన్నీ, నిత్యావసర సరుకులన్నీ తడిసిపోవడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఈరోజు ఇంట్లోకి వచ్చిన బురదని ఎత్తిపోసుకుంటూ చాలా దుఃఖించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి శ్రీనగర్ కాలనీలో ఆయా ప్రాంతాల్లో మరోసారి ఇలా జరగకుండా చూడాలని చెప్పి ఆయా ప్రాంత ప్రజలు కోరడం జరిగింది. ఇక మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈరోజు రామాయంపేట మండలం పర్వతాపూర్, కాట్రియాల్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ వరదల కారణంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని ఆమె పరిశీలించారు. ఆయా ప్రాంత ప్రజలతో ఆమె కూడా మాట్లాడడం జరిగింది. చాలా గ్రామాల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించిన కాలనీల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి వాళ్లను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ వరద ముంపు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలందరికీ కూడా తక్షణ సహాయం చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయినటువంటి రైతులను, ఆస్తులు నష్టపోయినటువంటి వాళ్ళను, ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళను, మిగతా ఆస్తులు నష్టపోయిన వాళ్ళందరికీ కూడా తక్షణమే పరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో కూడా ఈరోజు యూరియా కోసం రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు 5 గంటల నుంచే పెద్ద ఎత్తున రైతులంతా వచ్చి అక్కడ యూరియా కోసం బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి. అయితే యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అక్కడ పలువురు రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా గత 4 రోజులుగా తాము యూరియా కోసం తిరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటి వరకు కూడా యూరియాని సప్లై చేయకపోవడం తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇవాళ యూరియా కొరత ఏర్పడిందని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, రైతులు అనడం కనిపించింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఇటు జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల రాయకల్ మండలం నుంచి జగిత్యాల వచ్చేటువంటి రహదారి మొత్తం కూడా బ్రిడ్జ్ నీట మునిగిపోయింది. దీంతో ఒక గర్భవతికి అత్యవసరంగా పురిటి నొప్పులు రావడంతో ఆమె 108ను ఆశ్రయించింది. అయితే ఈ వరద నీటి కారణంగా అక్కడే చిక్కుకుపోయింది 108. దీంతో ఆమెను స్థానిక భూపతిపూర్ చెందినటువంటి ఆ మహిళను రామోజుపేట గ్రామం వద్ద వరద నీరు పోటెత్తడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామ యువకులంతా, గ్రామస్తులంతా కూడా చొరవ తీసుకొని ఆ గర్భవతి పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి మహిళను, అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా ఒక జేసీబీ సహాయంతో రోడ్డు దాటించి అంబులెన్స్లో హుటాహుటిన ఆసుపత్రికి పంపించిన ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా గర్భవతి మహిళను రక్షించడంతో పాటు చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా పంపించినటువంటి వీరందరినీ కూడా గ్రామస్తులు అభినందించారు. ఎందుకంటే భారీ వర్షం నేపథ్యంలో ఆకస్మికంగా యువత తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల స్థానికంగా ప్రశంసల జల్లైతే కురుస్తోంది.
ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు తప్పట్లేదు. జగిత్యాల నియోజకవర్గంతో పాటు అలాగే ధర్మపురి నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గంలో కూడా యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు ఎక్కడికక్కడ చెప్పులు క్యూలైన్లో పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే సరిపడే యూరియా లేక రైతులకు అవసరమైనంత యూరియా రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ధర్మపురి కాన్స్టిట్యున్సీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇలాకాలోని జైనా పిఎస్సిఎస్ పరిధిలో ఉదయం నుంచి కూడా యూరియా కోసం ఒక హైడ్రామా కొనసాగింది. అనేక మంది రైతులు కూడా తమకు ఇంకెప్పుడు యూరియా ఇస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని అల్లీపూర్ సొసైటీ వద్ద అయితే ఏకంగా భారీ ఎత్తున చెప్పులతో క్యూలైన్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఆ యూరియా కొరత అలాగే రైతులు వచ్చినటువంటి విధానాన్ని చూసిన పిఎస్సిఎస్ సిబ్బంది తాళం వేసుకుని వెళ్ళడము చర్చనీయాంశంగా మారింది. దీంతో రైతుల ఆందోళనతో పోలీసు బందోబస్తు మధ్య కొద్ది మందికి అయితే యూరియా పంపిణీ చేశారు. ఇటు కోరుట్ల పిఎస్సిఎస్ పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా కోసం అనేక మంది కూడా క్యూ లైన్లో వేచి చూసి చివరికి ఒక్కొక్కరికి ఒక్క బస్తా మాత్రం ఇవ్వడంతో ఉన్నంతలో తీసుకొని ఇదేం న్యాయం అంటూ కూడా అక్కడి నుంచి ప్రశ్నిస్తూ తిరిగి వెళ్ళిన సందర్భం కనిపించింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ భాగంలో మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చేడుతుంది. దీంతో బాసర వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఇప్పటికే 1వ నంబర్ పుష్కర్ గేట్తో పాటు స్నానఘట్టాలు సైతం పూర్తిగా నీట మునిగాయి. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ పూర్తిగా గోదావరి నదికి సంబంధించిన బ్యాక్ వాటర్ క్రమంగా ఆలయం వరకు చేరుకుంది. దీంతో ఇటు శివాలయం మొదలుకొని బాసర సరస్వతి ఆలయం వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. చాలా లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలను నీట మునిగాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల బాసర మండల కేంద్రంలో నీట మునిగిన వరద ప్రాంతాలను సందర్శించారు. ట్రాక్టర్పై వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు సహాయక చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. అయితే లోతట్టు ప్రాంత ప్రజలు అవసరమైతే తప్పితే బయటకు రావద్దని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాసర గోదావరిని ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో నిజామాబాద్ బాసర మహారాష్ట్ర మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే కిలావరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. హన్మకొండ ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విలువైనటువంటి వాచీలతో పాటు బంగారు ఆభరణాలు పట్టుపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. వరంగల్లో ఉన్నటువంటి కిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా హన్మకొండలోని తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంటితో పాటు తన సొంతూరైనటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన తన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు జరుపుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా విచారణ జరుగుతుంది. భారీగా ఆస్తులు పట్టుబట్టినట్లుగా సమాచారం అందుతుంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రోజు రోజుకు తీవ్రమవుతుంది. మహబూబాబాద్ మండల కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందున్నటువంటి ప్రధాన రహదారి మీద రైతులంతా కూడా యూరియా కావాలంటూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు రైతాంగాన్ని అడ్డుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోపలికి చొచ్చుకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే బయటికి రావాలన్నట్టు అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నినాదాలు చేశారు. లోపలే ఉన్నటువంటి ఎమ్మెల్యే మురళీ నాయక్ కనీసం బయటికి వచ్చి రైతులకు సర్ది చెప్పాల్సింది పోయి బాధ్యతారహితంగా వ్యవహరించాడని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే గణపురం మండల కేంద్రంలో 20 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మా ఊరి సంతకు సంబంధించినటువంటి రేకుల షెడ్డు, అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లను నిన్న కూల్చివేశారు. ఆ ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. అంగడి ప్రాంతంలో అక్కడికి వచ్చేటువంటి ప్రజల సౌకర్యార్థం బీఆర్ఎస్ హయాంలో మరుగుదొడ్లు, అదేవిధంగా కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళ కోసం రేకుల షెడ్లు ఏర్పాటు చేశామని ఒక
నోటీస్ కూడా లేకుండానే వాటిని కూల్చివేశారని, అది ప్రజల ఆస్తి అని, ఆ ప్రజల ఆస్తి కూల్చివేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప కాంగ్రెస్ వచ్చిన 20 నెలల కాలంలో అభివృద్ధి చేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజుతో పాటు సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, దాంతోపాటు సీనియర్ కార్పొరేటర్ తోట రామారావు ఆరోపించారు. ఖమ్మం నగరంలో వరదలు ముంచెత్తి భారీ వర్షాల దాటికి ప్రజల అతలాకుతలమైనటువంటి నేపథ్యంలో సాయం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళగా అక్కడికి వచ్చి ఫోటోలు దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నాం తప్ప గొడవ పడలేదంటూ వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అకారణంగా తోట రామారావు మీద కేసు పెట్టి ఆయనను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏం లేదని, ఖమ్మం నగరంలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి ముందు కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్తో పాటు సీనియర్ నాయకులు మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు కనుక తలెత్తితే ఊరుకునేది లేదని ఖచ్చితంగా బదిలీసి తీరుతామంటున్నారు. వరదల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఇటువంటి రెచ్చగొట్టేటువంటి చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి మొదలుకొని చెర్ల దుమ్ముగూడెం వెళ్ళేటువంటి రహదారి పూర్తి స్థాయిలో గుంతలమయంగా మారిందని ఆరోపిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. స్థానిక సిపిఎం నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. చెర్ల దుమ్ముగూడెం రహదారిపై బైఠాయించినటువంటి ప్రజలు అధికారులు వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ భీష్మించి కూర్చున్నారు. మొత్తం గుంటలమయంగా మారిపోయిందని, ఆ గుంటల్లో పడి బండ్లు ఖరాబ్ అవుతున్నాయని, ఒళ్ళు హోనమైపోతుందంటూ ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలం నుంచి చెర్ల దుమ్ముగూడెం వెళ్ళేటువంటి రహదారిని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత ప్రాతిపదికన నూతన రహదారి నిర్మించి ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ అధికారులు వచ్చే వరకు కదిలేదు అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి దుమ్ముగూడెం, భద్రాచలం, చెర్లకు సంబంధించినటువంటి సిపిఎం నాయకులతో పాటు వందలాది మంది స్థానిక ప్రజానికం ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇసుక లారీలు తిరగడం వల్ల, అధిక లోడుతో వెళ్తున్నటువంటి లారీల ప్రవాహం వల్ల మొత్తం రోడ్డంతా గుంతలమయంగా మారిందని, లారీలను నిరోధించాలని, తక్షణం కొత్త రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజానికం డిమాండ్ ఇస్తూ ధర్నా కొనసాగించారు. వాజేడి మండలం టేకులగూడెం దగ్గర ఉన్నటువంటి లో లెవెల్ వంతెన గోదావరి నీటిలో మునిగిపోయింది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాల దాటికి సరస్వతి బ్యారేజ్ నుంచి దాదాపు 9-10 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో టేకులగూడెం దగ్గర ఉన్నటువంటి లో లెవెల్ వంతెన పూర్తిగా నీట మునిగిపోయింది. ప్రమాదకర స్థితిలో నీరు ప్రవహిస్తుండడంతో ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ వైపు ఉన్నటువంటి పోలీసు అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకుంటున్నారు. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పైనుంచి వస్తున్నటువంటి వరద కారణంగా గోదావరి భద్రాచలం దగ్గర ఉరకలేస్తుంది. పేరూరు దగ్గర 16 అడుగులు దాటి ప్రవహిస్తుంది. ఈ రాత్రికి 50 అడుగులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నటువంటి అధికారులు రేపు తగ్గేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. 30 అడుగుల కంటే దిగువకు వచ్చే వరకు కూడా తెలంగాణ అట్లాగే ఛత్తీస్గఢ్ మధ్యన రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పి అధికారులు ప్రకటించారు. దాంతో టేకులగూడెం వైపు నుంచి ప్రయాణించేటువంటి వాహనదారులు మరో మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఆర్ గ్రామర్ స్కూల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణం చేపడుతున్న భవన నిర్మాణం వద్ద సల్మాన్ అనే ఒక కార్మికుడు పనిచేస్తుండగా విద్యుత్ ఘటన చోటు చేసుకొని కూడా గాయాల పాలయ్యారు. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారము బహుళ అంతస్తులో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భవనానికి ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా కరెంటు స్తంభానికి ఆనుకొని భవన నిర్మాణం నిర్మిస్తున్నారు. అందువల్లనే ఆ విద్యుత్ షాకు గురై కూడా అతనికి తీవ్ర గాయాలయ్యాలని కూడా స్థానికులు చెప్తున్నారు. అతన్ని స్థానికంగా ఉన్నటువంటి మల్లారెడ్డి హాస్పిటల్కు పంపించి కూడా చికిత్స పొందుతున్నారు. భవన నిర్మాణదారుడు శ్రీనివాస్ పైన కూడా కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్న వివరాల ప్రకారము కాంగ్రెస్ యొక్క కార్యకలాపాలు, కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకలాపాలను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారని
దానికి సంబంధించిన ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా బీఆర్ఎస్ నేతలు అందజేశారు. గత కొన్నాళ్ళుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్నదమ్ముల యొక్క కార్యకలాపాలు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీల వివరాలను కావచ్చు, దానికి సంబంధించిన వెబ్సైట్లు అన్నీ కూడా అక్కడి నుంచే నడుస్తున్నాయని, దాంతోపాటుగా కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా వెబ్సైట్లు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా నడుస్తాయని కూడా ప్రభుత్వాన్ని పోలీసులని ప్రశ్నించారు. ఏ విధంగానైనా దానిని ఖాళీ చేపించని, వారిపైన కేసు నమోదు చేసేసి కూడా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి.